హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మరొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసిన బ్యాచిలర్ వంటతో ఈరోజైతే ఆమ్లెట్ వేసుకుందాం. ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు సాల్టు, పచ్చిమిర్చి, ఆనియను, ఎగ్స్. సాల్ట్ అయితే ఈ గ్లాసులోకి తీసేసుకున్నా ఫ్రెండ్స్. గ్లాసులోకి పొగలొట్టుకున్నా. ఇప్పుడు దీన్ని కొట్టుకునేస్తాం బాగా నీట్గా. సరేనా ఫ్రెండ్స్? వీటిలోకి మిర్చి అండ్ ఆనియన్ వేసేద్దాం. సాల్ట్ ఆల్రెడీ వేసినాం ఫ్రెండ్స్. ఇది మామూలుగా నార్మల్ వంటకం. మిర్చి అండ్ ఆనియన్ వేసేసి బాగా కొట్టుకునేస్తాం. కొట్టుకుని బాగా కొట్టేసుకున్నా ఫ్రెండ్స్. మీరైతే బౌల్లో కట్టుకోండి. నేనైతే గ్లాస్లో కొట్టినా. ఇప్పుడు ఆమ్లెట్ వేద్దాం. రెడీ. స్టవ్ వెలిగించుకొని ఆమ్లెట్ పెనం అయితే పెట్టుకుందాం. కొంచెం హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఆమ్లెట్ పెనం అయితే హీట్ అయింది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వావ్, ఆయిల్ హీట్ అయింది. ఆమ్లెట్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడు ఎంత బాగా ఆమ్లెట్ అయితే పడింది. కాసేపు వెయిట్ చేద్దాం. కాసేపు వేగాలి ఫ్రెండ్స్. ఆమ్లెట్ ఇలా తిప్పేసుకొని సిమ్లో కాసేపు వేయించుకుందాం. ఎందుకంటే ఆనియన్స్ బాగా వేగుతాయి ఫ్రెండ్స్. చూడండి ఆమ్లెట్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఆమ్లెట్. ఆ పక్క వేడినాక చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వేడిగా ఆమ్లెట్ రెడీ. ఎంత బాగా టేస్ట్ అయితే అంత అనుకూలంగా కుదిరింది. ఇంకా కొంచెం టేస్ట్ కావాలనుకుంటే పెప్పర్ అండ్ గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నాకైతే నచ్చదు ఫ్రెండ్స్. అందుకే నేను ఇలా చేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ చాలా బాగుంది. చూడండి ఆనియన్స్ అంతా బాగా వేడెక్కినాయి. బాగా టేస్టీగా ఉంటుంది. బయట 25 రూపీస్ ఇచ్చి ఆమ్లెట్ తినే బదులు ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. నేనైతే 2 చేసుకున్నా, ఒకటి లాగిచ్చేసిన. ఇంకా మీరు ఇంకోటి చేసుకొని తినండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. సరే బాయ్. నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తా. ఓన్లీ బ్యాచిలర్ వంటలు అండ్ సింపుల్గా సింగిల్ బాయ్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి, చాలా టేస్ట్గా వస్తాయి. సరే మరి ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి.